హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజునైతే నేను చాలా రోజుల తర్వాత స్మార్ట్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. మా పొదిల్లో ఉన్న ఒకే ఒక్క పాయింట్, ఈ పాయింట్ ఒక్కటే అండి స్మార్ట్ పాయింట్ ఉంది. దీనికే వెళ్తున్నాను. అంటే నేను ఎక్కువ వెళ్ళను ఈ స్మార్ట్ పాయింట్కి, నిజం చెప్పాలంటే. బయట నార్మల్ షాపులోనే నేను సరుకులు తీసుకొచ్చుకుంటాను. ఎప్పుడో వేరుగా వెళ్తా, ఎప్పుడన్నా టైం పాస్ చేద్దామా, చూద్దామా, తిరుగుదామా అన్నప్పుడు మాత్రమే ఈ స్మార్ట్ పాయింట్కి వస్తాను నేను వచ్చిందైతే ఇప్పుడు సరుకులకి, కానీ చూస్తుందంటే బిస్కోలో ఏ బాగుంటాయి అని చెప్పి బాగా ఎతుకుతున్నా. బిస్కో అండి, సారీ, ఏదో అనుకోకండి, బిస్కెట్స్ కోసం ఎతుకుతున్నా. ఇదొకటి చూద్దామని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను, బోర్బాన్. మా వాడు కొంచెం ఇష్టంగా తింటాడు. చూద్దామండి ఇంకా ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయి. వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి, కానీ తినకుండా ఎందుకు అని. ఓరియో అయితే తింటాం. ఇది ఓరియో నా కోసం. ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్ మా వాడి కోసం, సెకండ్ది నా కోసం, ఇప్పుడు మా హనీ పాప్ కోసం. ఇది ముగ్గురు కోసం 3 ప్యాకెట్స్ అయితే తీసేసాను. ఇంకెక్కువ తీస్తే మా హస్బెండ్ ఇంటికి వెళ్తే వాయిస్తాడు. స్మార్ట్ పాయింట్కి వెళ్ళింది సరుకులుకా లేకపోతే బిస్కెట్స్కా అని. ఓకే, నెక్స్ట్ అయితే ఆయిల్. మేము వాడేది ఫ్రీడమ్, దానికోసం వచ్చాను. యాక్చువల్ అయితే 3 ప్యాకెట్లు తీసాను ఫస్ట్, కానీ చాలా థింక్ చేసిన తర్వాత 3 అవసరమా అనిపించింది. కానీ 3 తీసాను. కానీ ఒకటైతే రుచి గోల్డ్ చూద్దామని అనిపించింది. ఈసారి 2 అయితే ఫ్రీడమ్, ఒక రుచి గోల్డ్ అయితే వేసాను. ఇంతలో ఏమైందంటే స్మార్ట్ పాయింట్లో ఒక పాప వచ్చింది. వీడియో ఎందుకు తీస్తున్నారు, వీడియో అసలు తీయొద్దు అని చెప్పేసి నా వీడియో అయితే కట్ చేపించేసింది. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఈ సరుకు లిస్ట్ అయితే మీకు చూపించేస్తున్నాను, చూసేసేయండి. నేను రన్నింగ్లోనే స్మార్ట్ పాయింట్లోనే అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆ పాప ఏమో నన్ను వీడియో తీయలేదు. ఓకే, పర్లేదు, ఇంటికి వెళ్ళేసి మన సరుకులు మనమే కదా చూద్దామని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేసిన. ఫస్ట్ అయితే తాజ్మహల్ టీ పొడి, ఇది ఎర్లీ మార్నింగ్ మనకి డైలీ ఉండాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్, నెక్స్ట్ సోప్స్, డవ్ సోప్స్ అండ్ సంతూర్. మా ఇంట్లో ఈ 2 యూజ్ చేస్తాం కాబట్టి ఇవి 2 తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూసేద్దామండి. చున్నులపాయలండి. చున్నులపాయలు నేను వద్దనుకున్నా స్మార్ట్ పాయింట్లో, బట్ చూడటానికి బాగున్నాయి అని చెప్పేసి ఒక 1/2 kg అయితే తీసుకున్నా. అవి కూడా మీరు స్మార్ట్ పాయింట్కి వెళ్తే అన్ని ఐటమ్స్ అక్కడే తెచ్చుకుంటారా, లేవన్నా స్కిప్ చేసి వస్తారా? నేనైతే స్మార్ట్ పాయింట్కి వెళ్తాను ఎప్పుడో సంవత్సరానికి 1 or 2 టైమ్స్. అప్పుడు కూడా అన్నీ తెచ్చుకోను, ఊరికే తిరిగామా, చూసామా, ఏమున్నాయి అదే ఎక్కువ చేస్తా స్మార్ట్ పాయింట్లో నేనైతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చింతపండు కూడా ఒక 1/2 kg తీసుకున్నా, చూడటానికి బాగుందని. అండ్ మల్టీగ్రేవ్ వచ్చిందండి ఈసారి ఆటా పిండి, అందుకని మల్టీగ్రేవ్ తీసుకున్నా. ఇది నాకు అన్నిసార్లు కనిపించదు, సమ్ టైమ్సే కనిపిస్తుంది. మార్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడైతే కంపల్సరీ తీసుకొస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంఫర్ట్ అండి. ఇదైతే మామూలుగా కొనుక్కుంటే ఓన్లీ ఫ్రీ అని ఉంది. ఫ్రీ అంటే ఎందుకు వదిలేస్తాను చెప్పండి, నేనైతే అసలే వదిలేను, అందుకని ఇది కూడా తీసుకొచ్చేసాను. దీని కాస్ట్ 250 ఏమో పడింది, కానీ తీసుకున్నాను. కంఫర్ట్ నేను డైలీ యూజ్ చేస్తాను. నేను స్మార్ట్ పాయింట్కి వెళ్ళేది సంవత్సరానికి 2 సార్లైనా, అప్పుడు కూడా BY1 GET 1 ఆఫర్లు ఎక్కడున్నాయా అని ఎతుకుతూ ఉంటాను. నాలా ఎవరైనా BY1 GET 1 ఆఫర్లు ఎతికే వాళ్ళు ఉన్నారా? నేనైతే కంపల్సరీ ఎతుకుతాను. కర్బూజా అండి, కర్బూజా నేను కొంచెం ఇష్టంగా తింటాను, కానీ ఆ రోజు నేను కర్బూజా తీసుకున్నప్పుడు దీని కాస్ట్ చాలా పడింది. ఒక్క సింగిల్ అంటే ఒక 1 kg వచ్చేసి 50 రూపీస్ అని చూపించాడు, బట్ అయినా ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాను నేను. నార్మల్గా అయితే కర్బూజా కాస్ట్ తక్కువ, ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది. ఈ దోసకాయ తెలుసా మీలో ఎవరికైనా? సేమ్ కర్బూజా లాగే ఉంటుంది ఈ దోసకాయ కూడా, పైన తోలు తీసేసి తింటారు. ఇది నేను ఎక్కువగా తిన్నా, ఎప్పుడో ఏంటో ఆ రోజు వేరుగా ఉందని చెప్పేసి తీసుకున్నా. 20 రూపీస్కి 2 కాయ ఏమో ఇచ్చారు, అందుకని తీసుకున్నాను. బట్ ఇంటికి వచ్చాక చూస్తే అంత ఏం బాగాలేదు ఇవి. అసలు నేను స్మార్ట్ పాయింట్కి ఎందుకు వెళ్ళనంటే వెళ్ళిన విషయం మర్చిపోతాను, వెళ్ళింది మాత్రం అస్సలు కొను. స్మార్ట్ పాయింట్కి అవసరం లేని అన్నీ కొనుక్కొస్తాను, అందుకని ఫస్ట్ నేను స్మార్ట్ పాయింట్కి వెళ్ళను. నాకు కావాల్సినవి అన్నీ రాసి పెట్టుకొని లిస్టు నార్మల్ షాప్కి వెళ్ళేసి కట్టించుకొని వస్తాను. స్మార్ట్ పాయింట్కి వెళ్ళానా కావాల్సింది ఒక ఐటమ్ అయితే 10 ఐటమ్స్ ఎక్స్ట్రా కొనుక్కొస్తాను నేను. నాలాగా మీలో కూడా స్మార్ట్ పాయింట్కి వెళ్ళేసి అవసరం లేని ఐటమ్స్ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్ చూసానండి, ఒక్కొక్కటి 15 రూపీస్, బాగుంది కదా అని చెప్పేసి ఒక 2 తీసుకున్నాను. మనం చూసిందే కదా స్టార్టింగ్లో ఓరియో అండ్ ఇంకా 2 బిస్కెట్స్ ప్యాకెట్ మిస్ అయ్యాయి, మా వాడు తీసేసుకున్నాడు ముందుగానే ఇంటికి రాగానే. అండ్ పాప్కార్న్, మూవీ హాల్లోనే నా పాప్కార్న్ తినేది, ఇంట్లో టీవీ కూడా చూస్తూ తినొచ్చని చెప్పి పాప్కార్న్ కూడా తీసేసుకున్నాను. ఫైనల్గా ఇంకొక స్ప్రే బాటిల్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ డెనోవా వాడతారు, తన కోసం అయితే ఇది ఒకటి తీసుకున్నాను. పెద్ద సైజులోనే తీసుకున్నా ఇది కూడా. మా ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కామన్గా డైలీ యూజ్ చేసే ఐటమ్ ఏదైనా ఉందంటే హ్యాండ్ వాష్.
అటెళ్ళి హ్యాండ్ వాష్ చేస్తా, ఇటెళ్ళొచ్చి హ్యాండ్ వాష్ చేస్తా ప్రతిసారి. అంటే ఎందుకు యూజ్ చేస్తానో కూడా నాకే తెలియకుండా అన్నిసార్లు యూజ్ చేస్తా హ్యాండ్ వాష్. కానీ ప్రతిసారి ఒకటే తాను నేను హ్యాండ్ వాష్ సంతూరే తీసుకుంటాను, బట్ కలర్స్ ఉంటాయి కదా, ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మన ఆయిల్ ఫ్రీడమ్. నేను మంత్కి అయితే కంపల్సరీ నాకు 3 ప్యాకెట్స్ అయితే పడతాయి. కానీ నేను తగ్గించాలని ట్రై చేస్తాను, బట్ నా వల్ల అవ్వదు. ఇంక అందుకంటే అంతకన్నా ఎక్కువ ప్యాకెట్స్ అయితే తేను, ఎందుకంటే లిమిట్ లేకుండా వాడతానని చెప్పేసి మంత్కి అయితే ఒక 3 ప్యాకెట్స్ మాత్రమే తీసుకుంటాను. ఈసారి మాత్రం ఒక రుచి గోల్డ్ తెచ్చా, ఎప్పుడు ఫ్రీడమే యూజ్ చేస్తాను, ఒకటి ఎక్స్ట్రా రుచి గోల్డ్ తెచ్చా ఈసారి, చూద్దాం అది కూడా అని. మండే సండే అనే డిఫరెన్స్ లేకుండా ఇంట్లో ఏదైనా వండుతానంటే నేను చికెన్ అండ్ బిర్యానీ. అందుకోసం అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో స్టార్ పువ్వు లేదు, అందుకోసం ఈసారి స్టార్ పువ్వు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. ఫైనల్గా ఇవి మినప్పప్పు, ఐ థింక్ మినప్పప్పు తీసుకున్న ఒక 2 kgs. మేము దోశ బాగా ఎక్కువగా తింటాం కదా, అండ్ బాస్మతి రైస్ కూడా తీసుకున్నా ఈసారి 1 kg. ఎక్కువ తీసుకోలేదు, 1 kg 2 kgs ఒకటే అనుకుంటా, 1 kg ఏమో తీసుకున్నాను. ఇంకేమున్నాయి కవర్లో చూసేద్దాం ఆగండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకొక ఐటెం ఉంది. ఏం సోప్స్ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదు, కానీ మళ్ళీ డౌట్ వచ్చి ఒక 3 అయితే తీసుకున్నాను, ఉంటాయి కదా అవే అని. ఇప్పుడైతే మన బిల్ చూద్దామండి. అబ్బా, నేనైతే ఇక్కడ తీసుకుంది ఐటమ్స్ మొత్తం సరుకులు ఒక 10 కానీ 11 కానీ ఐటమ్స్, కానీ బిల్లు మాత్రం 3000+ అయిపోయింది. అంటే నేను స్మార్ట్ పాయింట్కి వెళ్తే నిజంగా బిల్ అవుతుంది కానీ నాకు ఇంటికి సరుకులు రావు. అదే ఈ సరుకులు నేను నార్మల్ కిరాణా షాప్లో తీసుకుంటే 2500 ఇంట్లో ఆల్ సరుకులు అన్ని సరుకులు ఇంటికి తీసుకొస్తాను, కానీ స్మార్ట్ పాయింట్కి వెళ్తే బిల్ అవుతుంది, సరుకులు రావు. అందుకు మా హస్బెండ్ నన్ను స్మార్ట్ పాయింట్కి పంపించాడు ఫస్ట్. నేను కూడా తొందరగా వెళ్ళాను అసలు స్మార్ట్ పాయింట్కి. చూసారు కదా ఈ మంత్ మే నెలలో నా సరుకుల లిస్ట్ ఎలా ఉందో మీకు గుర్తుందా? లాస్ట్ మంత్ మా మమ్మీ పంపించింది, లాస్ట్ మంత్ నా సరుకుల బిల్లు లేదు, ఈ మంత్ నా సరుకుల బిల్ అయితే ఫుల్ 3000 అయితే అయిపోయింది. ఇవి నేను ఒక 1 మంత్కి అయితే తీసుకొచ్చుకుంటాను. మీ అందరు సరుకులు ఇంట్లో ఎలా తీసుకొచ్చుకుంటారు, ఎన్ని మంత్స్కి తీసుకొచ్చుకుంటారు? నేనైతే ప్రతి మంత్ తెచ్చుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. చూసారా సరుకులు అక్కడ ఏమన్నా ఉన్నాయనిపిస్తుందా? ఏమీ లేవు, కానీ బిల్లు మాత్రం 3000 అవుతుంది. ఇదే నార్మల్ షాప్కి వెళ్తే నేను చాలా సరుకులు కనిపిస్తాయి, బిల్ నాకు 3000 కూడా అవ్వదు. ఎగ్జాక్ట్గా నేను 1 మంత్కే తెచ్చుకుంటా అన్నీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.